త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ is injurious to health. ఇస్తారా? థ్యాంక్ యూ సార్. ఏంటి భయంగా ఉందా? లేదు. కోపంగా ఉందా? లేదు. చిరాగ్గా ఉందా? ఇబ్బందిగా ఉంది. ఇలా తాగుతున్నందుక? ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఓ సారీ. ఇక్కడ ఆపండి. ఎందుకు? మా ఊరు వచ్చింది. థ్యాంక్స్ అండి. బాయ్.
ఏం ప్రభాకరం, టీ దాగొచ్చావా? లేటుగా వచ్చానండి కదండి. త్వరగా వచ్చిన పీకేదేముందయ్యా, సిగరెట్ తాగడం తప్ప. నీకు విషయం చెప్పనా? సార్ నేను గన్ మర్చిపోయి వచ్చా. సార్ అదేం కాదు, ముందుగా బుక్ చేసుకోవడానికి ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? కాదు సార్. ఎంక్వైరీ. అవును సార్. ఎంత లేటుగా వస్తే అంత తలనొప్పి తగ్గుద్ది. ఇప్పుడు ఆ, గెస్ట్ ని పరిచయం చేస్తారా? అలాగే సార్. జరగండి. హలో, తప్పకండి. ఏ పక్కయ్యరా సార్. వీడేనయ్యా మన కొత్త గెస్ట్. ఈ రోడ్డు పక్క వచ్చి మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఎలా జరుగుంటా సార్? అడుగాండి. ఆ, కెప్టెన్ ప్రభాకర్ రేంజ్ లో పేరు పెట్టుకోగానే సరికాదు, సార్ బిహేవియర్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. కరెక్టే సార్. స్టీరింగ్ ఉండాల్సిన చేతిలో బీర్ బాటిల్ ఉంటే బండి రోడ్డు మీద ఎలా నడుస్తుంది? ఇలాగే పక్కొచ్చి చెట్టుకు గుద్దుకుంటది. అంటే తాగి చచ్చాడంటారా? తాగుతూ నడుపుతూ చచ్చాడు. ఓహో, కరెక్టే సార్. ఆడు చూడవయ్యా, స్టీరింగ్ మీద తల పగలనిచ్చాడు గానీ చేతిలో బాటిల్ మాత్రం పగలనివ్వలేదు. ఇది కరెక్ట్ సార్. సార్ మీడియా వాళ్ళు వచ్చారండి. వాళ్ళెందుకు పంపించేవయ్యా? వాళ్ళు రావడం మీరు చెప్పడం ఇదంతా మామూలే కదా సార్. మీరు పదండి చెప్తాను, మీకు తోచింది చెప్పేయండి. అదే అనుకుంటున్నానయ్యా, నువ్వు ఎస్ఐ అని చెప్పేస్తా. వద్దు సార్, ఈ జన్మకి నేను ఎస్ఐ యోగం మాత్రం నాకు లేదు సార్. మీరు పదండి సార్. సార్ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? తెలీదమ్మా, ఎంక్వైరీ చేస్తున్నాం, సార్ తర్వాత ఇదంతా చెప్తాం. దయ్యమే చేస్తుంది అంటున్నారు, దీని గురించి మీరేమంటారు సార్? ఎవరు చెప్పారు? సార్, ఈ బంగ్లా చుట్టుపక్కల ఒక దెయ్యం తిరుగుతుందని అందరూ అనుకుంటున్నారు సార్. అదే చంపేసి ఉంటుంది సార్. నువ్వు చూసావా? చూడలేదు సార్. మరేంటి రైటర్ లా స్టోరీలు చెప్తున్నావు? నీ క్రియేటివిటీయా? నిజం సార్, నా మాట నమ్మండి సార్. అందరూ ప్రభాకరం, అనుకుంటున్నారు సార్. ఆడిని పంపించు. మధ్యలో నీ గోలటయ్యా చెప్తున్నా ఆడు మందాకి బండి నడిపాడమ్మా, యాక్సిడెంట్ అయింది అంతే. అదే రాసుకోండి, తర్వాత చెప్తాం. ఏంటి ఎవరి కోసం వెయిటింగ్? ఇంకెవరు, మనకు దెయ్యాలు పిచ్చిదిందిగా, దానికోసమే. సరే కాలేజ్ అయిపోయాక బయటికి వెళ్దాం అనుకున్నాగా. అవునే, మరి రత్న రావాలి కదా. ఇది ఎప్పుడు లేటేనే. హాయ్ హాయ్, ఏంటి లేట్ అయింది? ఈ రోజు మార్నింగ్ పేపర్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఓహో, దాన్ని పూర్తిగా చదివి వస్తున్నాను, అందుకే ఇంత లేట్ అయింది. అంత ఇంట్రెస్టింగ్ గా ఏముంది అందులో? సిటీకి దగ్గరున్న హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక అతను చనిపోయాడంట. ఇదంతా దయ్యమే చేసిందంట. ఓటే కామెడీ. భయపడే వేస్ట్ ఫెలోస్ ఉంటే భయపెట్టే క్రియేటివ్ ఫెలోస్ కూడా పక్కనే ఉంటారు. అయినా దయ్యం అనేది ఈ రోజుల్లో ఒక ఫేక్. అలాంటప్పుడు న్యూస్ లో ఎందుకు చూపిస్తారు? ఇలాంటి న్యూస్ ని పబ్లిసిటీ చేసి రేటింగ్స్ పెంచుకోవడం ఒక బిజినెస్సే. అంటే ఇప్పుడు దెయ్యాలు లేవంటావా? అసలు దయ్యం అనే పదమే యూజ్లెస్ వర్డే. అదంతా ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? ఎప్పటికైనా దీని మీద రీసెర్చ్ చేసి దయ్యం లేదని నిరూపిస్తానే. మన కాలేజీకి దూరంగా ఉన్న బంగ్లాలో దెయ్యం ఉందని అంతా చెప్పుకుంటున్నారు. అవునా? అయితే మిమ్మల్ని ఆ బంగ్లాలోకి తీసుకెళ్లి మొత్తం చూపించి దయ్యం లేదని నిరూపిస్తా. నీకేమైనా పిచ్చా? మనం ఎలా వెళ్తాం? ఎవరో ఒకరు ప్రూవ్ అవుతుంది. చూడు, మేం మాత్రం రాం. ముందు మనం ఎందుకు వెళ్తాం? ఎవరో ఒకరిని పంపిస్తాం. ఇప్పుడు ఎవరైనా అక్కడికి ఎందుకు వెళ్తారు? అయినా ఎవరున్నారు? అదిగా ఉందిగా. హాయ్. మీ గురించే మాట్లాడుకుంటున్నామే. ఏంటే? సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్తాం పదా. ఎక్కడికి చెప్పే ముందు చూపిస్తాం పదా. పదా. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చామే? నీకు దయ్యాన్ని చూపించడానికి బంగ్లాకి తీసుకొచ్చాం. అమ్మో దెయ్యమా? దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. చచ్చిపోవడం చాలా సింపుల్, ధైర్యంగా ఉండడమే చాలా కష్టం. దాన్ని తీసుకురావే, లోపలికి వెళ్దాం. వద్దే ప్లీజ్, వెళ్ళిపోదాం. ఏం కాదే, నేను రాను. బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు అసుకు కొట్టడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి రిస్కులు చేయాలి. రా. చెప్పవే. అబ్బాయిలు దయ్యాన్నైనా ఇష్టపడతారేమో గానీ ధైర్యం లేని అమ్మాయిలు మాత్రం ఇష్టపడరు డార్లింగ్. నీ రాజ్కి నువ్వు అందమైన అమ్మాయివనే తెలుసు, ధైర్యం ఉన్న అమ్మాయివని కూడా తెలియాలిగా. అందుకే డేర్ చేయి. దయ్యం అంటే ఎలా ఉంటుంది? నాలా అందంగా, నీలా అమాయకంగా, వీళ్ళ వెటకారంగా ఉంటుంది. లేకపోతే ఏంటే, అది తెలుసుకోవడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు నీ స్టూపిడ్ క్వశ్చన్స్. రాపోదాం.
అన్ని డోర్లు ఓపెన్ చేసున్నాయి, ఈ ఒక్క డోర్ క్లోజ్ చేసుందే. అదంత భయంకరంగా ఉంటే అవసరమా? ఇది మామూలుగానే ఉంది, నీకే అలా అనిపిస్తుంది. అయినా ఎంతసేపు వెళ్తే చేస్తానంటావు గాని వెళ్ళి చూసొస్తానంటే వెళ్ళు లోపలికి వెళ్ళు. ఏం కాదు. ఐఎమ్ సారీ డార్లింగ్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. చావబోయి బయటపడినందుకు ఫీల్ అవుతున్నావా? శ్వేత, లీవ్ ఇట్, లైట్ తీసుకో. నోర్మి, లైఫ్ రిస్క్ చేసి లైట్ తీసుకోమంటావేంటి? బుద్ధి ఉండాలి. సరే డార్లింగ్, మాకు బుద్ధి లేదు. వీఆర్ సారీ, మమ్మల్ని క్షమించొచ్చు కదా. అందరూ బానే చెప్తున్నారే, వెళ్ళి పని చూసుకోండి. శ్వేత, మా ఇల్లు వచ్చింది, నువ్వు క్షమించానంటేనే నేను ఇంట్లోకి వెళ్తా. లేకపోతే నీ హాస్టల్కి వస్తా, నీకు భయం కదా, నీ పక్కనే ఉండి ధైర్యం చెప్తా. అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో. సరే, బాయ్. బాయ్ బాయ్. ఏ జరిగింది మర్చిపోవే. డోంట్ వరీ, రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ఆ
పన్ను ఉంది. అయినా నన్ను కొట్టడానికి మీరందరూ వచ్చారంటే ఏంట్రా మీరు? నువ్వు వెళ్ళుకోవచ్చమ్మా. ఏదో ఓవర్ యాక్షన్ పాపు ఆపు. మేము కాల్చి పడిస్తే పరిస్థితి ఏంట్రా మీది? రైట్ రా. మళ్ళీ నేను వెనక్కి పోయి చూడాలా? నిన్ను వెనక్కి తిరిగి చూడాలా? ఎరా మీ ఇంట్లో మీ అమ్మతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా? మీ అక్కలతో ఏ చేయండి, వాళ్ళతో కూడా చేసేయండి. కాల్చి పరేస్తారు నా కొడకల్లారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరిని? నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేలోపు అందరూ బండిలో ఉండాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. హాయ్. హాయ్. గుడ్ ఈవినింగ్ డార్లింగ్. ఏం చేస్తున్నావు? చదువుతున్నాను. ఏంటి మూడ్ ఆఫ్ లో ఉన్నావు? ఏం లేదు, మూడ్ బాలేదంతే. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నా బ్యాచ్ ఉందిగా, నన్ను ఎప్పుడు ఏడిపించడానికి. ముందు ఏమైందో చెప్పరా. ఇవాళ వాళ్ళ ముగ్గురు నన్ను బంగ్లాకి తీసుకువెళ్లారు. ఆ బంగ్లా ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అందులో ఇంకా భయంకరంగా ఉన్న రూమ్ లోకి నన్ను తోసేశారు. ఏయ్, వాళ్ళకి ఏమైనా మెంటలా? ఆ తర్వాత ఏం జరిగింది? నేను లోపల అరుస్తూ ఉంటే బయట డోర్ పెట్టేశారు. ఇంతలో తెల్లని ఆకారం నా మీదకి వచ్చేసింది. నాకు ప్రాణం పోయినంత పని అయింది. తలుపు తోసేసుకుని బయటకు వచ్చేసాను. కొంచెం లేట్ అయ్యి ఉంటే ఏమై ఉండేదో. షిట్, ఆ రత్తకి ఏమైనా పిచ్చెక్కిందా? వాళ్ళు పిలవగా నువ్వెందుకు వెళ్ళావు? నాకు మాత్రం ఏం తెలుసు అలా జరుగుతుందని. నిజంగానే నాకు చాలా భయం వేసింది రాజ్. అది కల్లోకి వస్తుందేమో అని భయంగా ఉంది. హే, నైట్ కల్లోకి దయ్యం రావచ్చు. నన్ను తోడుగా రమ్మంటావా? నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నోరు మూసుకొని పని చూసుకో. ఏయ్, ఎక్స్ట్రా చేయొద్దే. నేను చెప్పేది విను. నేను వస్తాను ప్లీజ్. ఏంటి నువ్వు చెప్పేది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో. ఇంకా లేవలేదా? లేవాలనిపించలేదే. బద్దకమా? అవును, బద్ధకమే. నువ్వు ఉన్నావుగా లేపడానికి. అమ్మాయిని ప్రేమించానే. అలారం అని తెలుసుంటే అసలు ప్రేమించేవానే కాదు. సెటైర్ లాపి స్నానం చేసి పని చూడు. సరే, ఎక్కడున్నావు? కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. సరే సరే, నా క్లాస్ బీకడం ఆపి నువ్వు కాలేజీకి వెళ్ళు. తెలుసులే, నీకో విషయం గుర్తు చేద్దామని కాల్ చేశా. గుర్తుంది, వీకెండ్ పార్టీ గురించే కదా. ఆల్రెడీ మొబైల్లో రిమైండర్ కూడా పెట్టుకున్నా. మొబైల్లో కాదు, మెదడులో పెట్టుకో. ఓకే డార్లింగ్. ఓకే బాయ్ సంతు. బాయ్. హలో. హే, గుడ్ మార్నింగ్ ర్యాక్స్. ర్యాక్స్ ఏంటి? రత్నాను. ఓకే ఓకే కూల్. క్లాస్లో ఉన్నావా? లేదు, ఇంటి దగ్గరే ఉన్నాను. కాలేజ్కి వెళ్ళాలని లేదు. మూవీకి వెళ్దామా? మూడ్ లేదు. పోనీ లాంగ్ డ్రైవ్? ఓపిక లేదు. ఏమైంది? నిన్నటి నుండి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఇప్పుడేమో అది లేదు ఇది లేదు అంటున్నావు. వాట్ హ్యాపెన్ టు యూ? నథింగ్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందులోంచి బయటకు రాలేకున్నా. క్లియర్ గా చెప్పు. నిన్న మా బ్యాచ్ తో కలిసి కాలేజ్ దగ్గరలో ఉన్న బంగ్లాకి వెళ్ళాను. యా ఓకే. థ్రిల్లింగ్ గా ఉంటుందని లోపలికి వెళ్ళాం. నెక్స్ట్? వెళ్ళగానే భయమేసింది. అంత భయపడుతూ వెళ్ళడం దానికి? చెప్పేది విను. దెయ్యం ఉందని అందరూ అంటుంటే చూడ్డానికి వెళ్ళావా? ఉండదని నిరూపించడానికి వెళ్ళాను. మరి దెయ్యాన్ని చూసావా చూడలేదా? విన్నాను. పాపం శ్వేత లోపలే ఉండిపోయింది. ఇంకొంచెం సేపు ఉంటే ఏం జరిగేదో ఏమో. హే, ఆర్ యు క్రేజీ? నీ థ్రిల్ కోసం శ్వేతను భయపెడతావా? కాదు నిఖిల్, నాకు ఇప్పటికీ డౌట్ గా ఉంది. అక్కడ దయ్యం ఉందా లేదా అని కన్ఫ్యూజ్డ్ గా ఉంది. స్టాప్ ఇట్ రత్న, నీకు మూర్ఖత్వం ఎక్కువైంది. అయినా ఎవరికి చెప్పకుండా అలాంటి ప్లేస్ కి వెళ్ళడమే తప్పు. పైగా దాని మీద రీసెర్చ్ ఒకటా? టేక్ కేర్. హే, 1 minute. నీకు వీకెండ్ గురించి గుర్తుంది కదా, అది చెప్పడానికి నీకు కాల్ చేశాను. గుర్తుంది సార్. ఓకే బాయ్. బాయ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోవిందో. ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసినట్టున్నావు? సార్, ఏం లేదయ్యా, మంచి ఎనర్జెటిక్ గా ఉంటేను. సరే, మన యాక్సిడెంట్ తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. తీసురా గోవిందో. సార్, దా. ఇదిగోండి సార్. కలర్ బాగుందయ్యా. ఆ? ఆ. 3 రోజులు పరిశీలించి ముచ్చటగా 3 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. నేను ఆ రోజు చెప్పాను 3 ముక్కల్లో.
తాగాడు, నడిపాడు, చచ్చాడు. కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చారు, మనం తెలుగులో చెప్పాం. అది డిఫరెన్స్. తాగి బండి నడపద్దని చెప్తూనే ఉన్నాం. తాగడం ఎలాగ మానరు. తాగినప్పుడు కనీసం బండి అయినా నడపకుండా ఉండొచ్చుగా. మీరు కూడా తాగినప్పుడు బండి నడపకండి, పోతారు. ఇప్పుడు పని చెయ్యి. చెప్పండి సార్. ఆడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎందుకు వచ్చాడు, ఎలా చచ్చాడు, ఈ సోదంతా మీడియాకి చెప్పి. సార్ ఇవాళ పేపర్లో చూశాను సార్, హైవేలో దెయ్యం చేసిన హత్య అని పెద్ద కాలమే రాశారు సార్. ఇంకా నయం, హైవేలో కారు నడిపిన దయ్యం అని రాయలేదు. వీళ్ళెవరయ్యా న్యూస్ రాయమంటే న్యూసెన్స్ రాస్తారు. సర్లే గాని వెళ్ళి టీ చెప్పు. బైక్ ఉన్నంత మాత్రాన ఇలా గాల్లో తేలిపోవాలా? టైర్లు నేల కానిచ్చి వెళ్ళడానికి ఇదేమన్నా సైకిల్ అనుకున్నావా? మరి టూ మచ్ రా. స్లోగా వెళ్తే గాల్లోకి చూస్తూ సంబంధం లేనట్టుగా కూర్చుంటావు. బైక్ ఇంత ఫాస్ట్ గా నడపడం టూ మచ్ కదరా. ఇలా వెళ్తేనేగా గాలికి కూడా సందివ్వకుండా అతుక్కుని కూర్చునేది. ఆహా, నీకు భలే కోరికలున్నాయిరా. అప్పుడే మీ కాలేజ్ వచ్చేసింది. ఛే. బైక్ నడిపినంత ఫాస్ట్ కాదు గానీ నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. కౌంటర్ లాపి క్లాస్కి వెళ్ళు. హే, వీకెండ్ ప్రోగ్రామ్ కి బయటకు వెళ్దాం అన్నావు, గుర్తుందా గుర్తులేదా? నేను ఇప్పుడైనా రెడీ. పెట్రోల్ కొట్టించిరానా? చా, చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది గానీ చల్ చల్ పోరా. బాయ్ ఫ్రెండ్ ని బాధ పెడితే బాగుపడే లక్షణాలు ఉండవు. నీకు బాయ్ చెప్పి అరగంట అయింది. బండి తీసుకొని బయలుదేరు. ఓకే బాయ్. ఇక ప్రభాకరం సార్, సార్ ఇక్కడ ఏదో రాసింది సార్. చదువు, అందుకేగా ఇచ్చింది. భాస్కర్, ప్లాట్ నంబర్ 91, శ్రీ సాయి అపార్ట్మెంట్స్, మధురా నగర్, హైదరాబాద్. ఆడు గుర్తున్నాడా? మొన్న హైవేలో చనిపోయినాడే కదా సార్ ఈడు. ఆడే. ఓ పక్కాడి ఫోటో, వెనకాల ఆడ అడ్రస్. దేని బట్టి నీకేమర్థమైంది? నేను బండి చేస్తాను సార్. ఓ పని చేయి. చెప్పండి సార్. నువ్వు కూర్చో, నేను తోలుతా. అలాగే సార్. ఇదేనంటావా? అవును సార్.
పదా ప్లీజ్ సార్. మీరు అడిగిన ఫ్లాట్ ఇదే సార్. నువ్వు ఇక్కడే ఉండే మేము వస్తాం. రండి సార్. ఇల్లు బానే ఉంది. ఏమనుకున్నాను కానీ ఫ్లాట్ బానే ఉందే. బ్లాక్ మనీ అయి ఉంటది. రండి సార్. డోంట్ ఓపెన్. ఏమయ్యో ఇక ప్రభాకర్ సార్. ఏడు లవర్ బాయ్ కూడా ఉన్నాయా? ఆ? డ్రింక్ ఒక్కటే అనుకున్నావు. ఆ. ప్లే బాయ్ కూడా. కరెక్టే సార్. పదా సార్. ఇక ప్రభాకర్ ఎవరు సార్ ఈ అమ్మాయి? ఆడి గర్ల్ ఫ్రెండ్ అయ్యా. ఆ? ఓయ్ వీడు దాన్ని కడుపు కూడా చూశాడు. అలా ఎందుకు చేశాడు సార్? ఇందులో రాసిందయ్యా, నాకేం తెలుసు. మరి అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి? ఎక్కడికి వెళ్దాం? ఆ, ఆ. ప్రభాకరం సార్. నువ్వు ఎటు వెళ్ళకో, అక్కడే ఉండి బండి తిప్పెట్టు. అలాగే సార్. ఎవరమ్మా? ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి బాబు? ఈ అమ్మాయి మీకేమవుతుంది? మా మనవరాలు బాబు. ఎక్కడికి వెళ్ళింది? తెలియదు బాబు. నేను ఈ ఏరియా ఎస్ఐని. లావణ్యతో పని ఉండొచ్చాను. ఎక్కడుంటాను? ఏమో నాయనా, అది నెల రోజుల నుంచి ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్ లో ఏదో క్యాంప్ అని వెళ్ళింది. 10 రోజుల్లో వస్తానంది. ఏమైపోయిందో కూడా తెలీదు. ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా? అసలు ఏమైందో తెలిస్తే కదయ్యా ఎవరినైనా అనుమానించడానికి. తన ఫ్రెండ్ లలిత అని ఒక అమ్మాయి ఉంది, తనకు తెలిసి ఉండొచ్చు. సరేనమ్మా, నేను ఎంక్వైరీ చేసి మీకు అన్ని వివరాలు చెప్తాను. సరేనయ్యా. మీరు బాధపడకండి. సరే కానీ గోవిందో సార్. ఇంకేంటి విషయాలు? ఏమున్నాయి సార్, మీరే చెప్పాలి. నాకు డౌట్ అయ్యా. అడగండి సార్. ఇప్పుడు ప్రపంచంలో ఎవరినైనా సరే ఏంటయ్యా విశేషాలు అంటే మీరే చెప్పండి అంటాడు. అది కాదు గోవిందు, నేను నిన్ను విశేషాలు ఏంటి అని అడిగినప్పుడు నువ్వు కదా చెప్పాలి. నన్ను చెప్పమంటావేంటి? అది కాదు సార్, అది ఆహా, క్యాజువల్గా అడుగుతున్నాను. ఎవరు చూసినా చెప్పాలి అంటారే గాని చెప్తానన్రే. చెప్పు గోవిందు. చెప్పలేను సార్. ఏమ్మా? సార్, ఆ, ఆ అమ్మాయిని తీసుకొచ్చాను సార్. ఆ, రమ్మను. కూర్చోండి. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్. నీ పేరేంటమ్మా? లలిత. లలిత. లలిత, లావణ్య. మీ ఇద్దరు పేర్లు బాగున్నాయి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏ అమ్మాయి సార్? లావణ్య, నువ్వు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 10th నుండి సార్. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, సేమ్ ఆఫీస్. బాస్ కూడానా? అవును సార్. ఓకే, మీ బాస్ ఎలాంటోడు? చాలా మంచివాడు సార్. ఏం ఫస్ట్ తారీఖు సాలరీస్ ఇచ్చేస్తాడా? జీతం ఇస్తేనే మంచోడు అనాలా సార్? మరి పర్లేదు చెప్పు. అది అందరితో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటాడు సార్. క్లోజ్ అంటే? అంటే వాళ్ళిద్దరూ లవర్స్ సార్. నేను అడగలేదే. అంటే లావణ్య మీ బాసు లవర్స్ అన్నమాట. చెప్పమ్మా. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళు. అదే, ఎంత క్లోజ్ గా? అంటే సినిమాలకి, షికార్లకి. సరే. అంటే వీకెండ్స్ లో బాగా ఎంజాయ్ చేసే వెళ్ళమని చెప్పేది. ఎక్కడ? మా బాస్ కి ఫామ్ హౌస్ ఉంది సార్. ప్రతి వీకెండ్ అక్కడికి వెళ్తున్నామని చెప్పేది. ఎక్కడుంది? 100 kilometers ఫ్రమ్ సిటీ. ఆడవాళ్ల దగ్గర ఒక నిజం తెలుసుకోవడానికి ఒక యుగం పడుతుంది. అంటే ఎంతైనా పోలీస్ వాళ్ళ దగ్గర ఆ మాత్రం భయం ఉంటుంది. అవునవును. కొంతమందికి అబద్ధం చెప్పడం అంటే ఇష్టం, కొంతమందికి నిజం తెలిసినా చెప్పడం అంటే భయం. నువ్వు రెండో టైప్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అవసరమైనప్పుడు పిలుస్తాను. ఓకే సార్. ఆవిడ నెంబర్ ఉందా? నా దగ్గర ఉందండి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రభాకరం సార్. నెక్స్ట్ టైం ఈ అమ్మాయి వచ్చినప్పుడు నాకు ముందే గుర్చేయి. దేనికి సార్?
ఓపిక కావాలి కదా 4 పీకడానికి. మంచి బిర్యానీ తిందాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి? ఫామ్ హౌస్కి వెళ్దామా? నేను రెడీ సార్. సారీ నిన్ను కాదులే. సరేరా మామా, నువ్వు సూపర్ రా. అసలు ఉంటా, ఆడికి కూడా చెప్పు బాయ్. ఎవర్రా అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? నరేష్ సురేష్ అని ఇద్దరు నా ఫ్రెండ్స్ లేరా. ఏంటంట? లాస్ట్ వీక్ ఎంజాయ్ చేద్దామని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళారు. వెళ్ళి ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి ఫుల్ తాగేశారు. తాగేస్తే ఏముంటది, మత్తు ఎక్కువైపోయి నాయనా మనకి బాగా ఎక్కువైపోయింది, ఇంటికెళ్ళి పడుకోవాలని ఇంటికెళ్ళి పడుకున్నారు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మందు ఎక్కువైపోయి అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. గర్ల్ ఫ్రెండ్స్ మర్చిపోవడం ఏంట్రా? అదే కదా మన వాళ్ళ స్పెషాలిటీ. మరి వాళ్ళు ఇంకో ఇద్దరిని పికప్ చేసుకొని నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. సర్లే, అదలా ఉంచి ఏంటి అందరినీ రమ్మన్నావు? అవును, ఫస్ట్ నుంచి వీకెండ్ అని చెప్పడమే గానీ ఎక్కడికి వెళ్దాం, ఎలా వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అని ఎవరిని ఆలోచించారా? ఆ మాత్రం మేము ఆలోచించలేదు అనుకున్నావా? ఏం ఆలోచించారు? అదే ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దామని. మరి అయితే నువ్వే చెప్పరా. అదేరా ఆలోచిస్తున్నా. ప్రోగ్రామ్ ఎలా ఆలోచించగరా బాబు, నువ్వు ఆలోచిస్తే 2 యుగాలు అవుద్ది. రే నువ్వు ఆలోచించగా వాడు ఆలోచించగా ఎవడొకటి డిసైడ్ చేయండి రా. రాజు నీ టంగ్ లూజు, నేను చెప్తాను కదా. చెప్పువే. అదేరా ఇందాక మీ ఫ్రెండ్స్ ఫామ్ హౌస్కి వెళ్ళారని చెప్పావు కదా, అదే విధంగా మనం కూడా సిటీకి దూరంగా ఉండే ఫామ్ హౌస్కి వెళ్దాం. అలా అయితే ఓకే. గర్ల్ ఫ్రెండ్ గుర్తు పెట్టుకునే మెమరీ ఉంటే సూపర్. అమ్మాయిలు కూడా అడిగితే పోలే. మాకోకే. కాకపోతే మీరు ఈ మధ్యన మరీ మందులో ఈత కొట్టేస్తున్నారు. అది ఉండదంటేనే వస్తాం. అంతే. వచ్చారా, వచ్చేటప్పుడే ప్రీ ప్లాన్డ్ గా మద్యపాన నిషేధం అమలు చేయడానికి. అంత సీన్ లేదు. కావాలంటే మిమ్మల్ని వదిలేస్తాం గానీ మందును వదిలే ప్రసక్తే లేదు. సర్లే చావండి, కాకపోతే మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే గంతే కదా. రెడీ? లొకేషన్ ఏదో బాగుంది. ఇదిగో ప్రభాకరం సార్, ఈ అమ్మాయి కరెక్ట్ అడ్రస్ చెప్పిందా లేకపోతే ఏదో ఒకటి చెబుదామని ఏ అడ్రస్ చెప్పిందా? లేదు సార్, లేట్ గా చెప్పినా కరెక్ట్ గానే చెప్పిందండి. సరే లోపలికి వెళ్ళి చూడు, ఎవరైనా ఉన్నారేమో. అలాగే సార్. హలో, ఎవరండి లోపల? హలో, ఎవరా? బాబా ఎవరా? ఎవరు నువ్వు? వాచ్మెన్. వాచ్మ్యానా? సరే, మా ఎస్ఐ గారు పిలుస్తున్నారా? సార్ నమస్కారం అండి. భాస్కర్ మీ బాసా? అవునండి. నీ పేరేంటి? వీర మనోహర్ రెడ్డి అండి. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావేంటి? ఇంతప్పటి నుండి తాతల ముత్తాతల కాలం నుంచి పనిచేస్తున్నాడండి. ఈ కుటుంబానికి చాలా విశ్వాసపడుతుందండి. భాస్కర్ ఎలా చనిపోయాడు? ఈ యాక్సిడెంట్ లో నుండి పాపం. నిజంగా అంతేనంటవా? నిజమేనండి, నిజమే చెప్తున్నానండి. సరే భాస్కర్ ఎలా అంటాడు? ఆని ముచ్చాం సార్, కాకపోతే ఆయుష్ తక్కువైపోయిందండి. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను సార్. మా భాస్కర్ బాబు చాలా మంచోడు సార్. ఏ అలవాటు లేదు సార్. ఆడపిల్లల్ని కన్నెత్తి కూడా చూడడు సార్. కడుపులు మాత్రం చేస్తాడు. ఏంట్రా జరికిచ్చావేంటి? కొంచెం మందు పిసికేస్తా. వయసులో పెద్దడివని మర్యాదగా అడుగుతున్నా, నిజం చెప్పు. అది భాస్కర్ బాబుకి అమ్మాయిల పిచ్చి ఉంది సార్. ప్రభాకరం. అవును సార్, పోలీసులు బెదిరింపులకి నిజాలన్నీ పొలోమని తన్నుకొచ్చేస్తున్నాయి సార్. లావణ్యకి భాస్కర్ కి సంబంధం ఏంట్రా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. అది పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు ఆ సార్. తర్వాత ఏమైందమ్మా? అది అర్థం కావట్లేదు సార్. ప్రభాకరం, సార్ ఈ స్టేషన్ కి తీసుకెళ్లి నీ స్టైల్లో లవ్ చేసుకోమా? వద్దు సార్, వద్దు సార్. నిజం చెప్పేస్తాను సార్. వాళ్ళిద్దరు అప్పుడప్పుడు ఈ ఫామ్ హౌస్ కి వచ్చేవాళ్ళు సార్. ఆ మధ్యన కూడా ఒకసారి వచ్చారు సార్. ఏం బాబు అని పలకరించబోయాను సార్. ఎందుకో ఆ రోజు భాస్కర్ బాబు గారు కొంచెం సీరియస్ గా ఉన్నారు సార్. నమస్కారం బాబు. నమస్కారం. ఏంటి వీరన్నా, బాగున్నావా? హలో,
చెప్పవే లలిత. ఇప్పుడే ఫామ్ హౌస్కి వచ్చామే. వీరయ్య, అయ్యా రూమ్ రెడీగా ఉందా? అంతా రెడీగా ఉందయ్యా. సరే, బ్యాగ్ పైన పెట్టు. అలాగే. ఓకే బాయ్, ఉంటానే. ఎవరు? లలిత. లలిత ఏంటంట? ఏముంది, మీ పెళ్లి ఎప్పుడా అని అడుగుతుంది. నువ్వేం చెప్పావు? తెలియని విషయాలు అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలీదుగా. ఏ ఎటకారమా? కాదు, నిజం. లావణ్య, భార్యాభర్తలుగా ఉండడానికి తాళి కడితే సరిపోతుంది, కానీ ప్రేమికులుగా ఎంజాయ్ చేయాలిగా. అందుకే ఇంకొంతకాలం ఆగుదాం. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ చచ్చిపోదుగా, భయం ఎందుకు? భయం కాదు, అయిష్టం. లావణ్య, అప్పుడే ఎందుకు? ఇప్పుడు మనం ఇద్దరే ఉన్నాం, రేపు పెళ్ళైన తర్వాత కూడా మనం ఇద్దరేమే ఉంటాం. బాధపడకు, పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా ఉంటారు. చనువు ఎక్కువ ఇచ్చానని సెటైర్లు వేస్తున్నావా? ఆ చనువు అసిస్టెంట్ గా కాదు, కాబోయే భార్యగా. ఓ ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. లేదు భాస్కర్, మన పెళ్లి డేట్ ఫిక్స్ చేయాల్సిందే. ఓకే బేబీ, అలాగే చేద్దాం. కమాన్, లెట్స్ గో. ఏంటది? టాబ్లెట్. దేనికి? బలం కోసం. బలంగానే ఉన్నావుగా. నాకు ఇప్పుడు 3వ నెల. మరి నాకెందుకు చెప్పలేదు? ప్రెగ్నెన్సీ అని చెప్పి పెళ్లి విషయం అడుగుదామని ఇవాళ కలుద్దామన్నా. పెళ్లి గురించి తర్వాత, ముందెళ్ళి మంచి డాక్టర్ని కలువు. అంటే నాతో ఆడుకున్నావా? వాడుకుంటున్నాను. నీకు తెలివిందని ఉద్యోగం ఇచ్చాను అనుకుంటున్నావా? సాలిడ్ గా ఉన్నావని ఇచ్చాను. అంటే వయసుంది, అందం ఉంది, నీ మీద మోజుంది. నేనంటే ఇష్టం లేదా భాస్కర్? నాకు సిగరెట్ అన్నా కూడా ఇష్టమే, ఎందుకంటే అది టెన్షన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. కాల్ చేశాక కాలు కింద వేసి నలిపేస్తాం గాని జోబులో పెట్టుకొని తిరగంగా. నాకు సిగరెట్ ఎంతో, నువ్వు అంతే. కాకపోతే నువ్వు ఎక్కువ సుఖాన్ని ఇస్తావు. అంటే సిగరెట్ నేను ఒకటేనా? నువ్వంత సాడిస్ట్ అనుకోలేదు. నీ టైం దగ్గర పడింది. నీ విషయం ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఏయ్! లావణ్య, లావణ్య, లావణ్య! వీరయ్య, వీరయ్య! ఏం బాబు? అర్జెంట్ గా ఓ పెద్ద గుణ సంచి తీసుకురా. అలాగే బాబు. పెద్ద గోను సంచింది కబ్బా.
ఏదో బాబు. వీరయ్య తే వద్దులే బాబు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఏ, తే. అబ్బా, దా, అబ్బా. ఆ. ఏ. వీరయ్య ఆ, ఏం బాబు? లావణ్య ఆ. ఏబే, ఎవరు లేరుగా బాబు. లావణ్య వీరయ్య ఆ, అదిగో, ఇక్కడ ఆ, ఎవరు లేరు కదా బాబు. నీకు అనిపించట్లేదా? కనిపించట్లేదు. అదిగో ఇక్కడ ఉంది లావణ్య, అదిగో. ఏ, ఎవరు లేరు బాబా. లావణ్య నిజంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉంది వీరా. ఇంతకు ముందు ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించేది, కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో కసి కనిపిస్తుంది. అదేం లేదులే బాబు, మిమ్మల్ని ఆవిడ బాగా ప్రేమించింది కదా, అందుకని మిమ్మల్ని వదలలేక ఇక్కడెక్కడే తిరుగుతుంది. వదలలేక కాదు వీరా, నన్ను కూడా తనతో తీసుకెళ్దాం అనుకుంటున్నట్టుంది. బాబు తప్పు చేశాను వీరా, చాలా పెద్ద తప్పు చేశాను. భయం వేస్తుంది వీరా. బాధ అంటే ఏంటో తెలియదు కాబట్టి దాన్ని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, కానీ భయం అంటే ఏంటో తెలుసు, అందుకే భయంకరంగా ఉంది. ఏం కాదులే బాబు, ఎలా జరగాలో అలా జరుగుద్ది. బాబు అయితే అలా జరిగిందన్నమాట. అవును సార్, అవును సార్. సార్, చివరిసారి భాస్కర్ బాబుని చూసినప్పుడు ముఖంలో చావు కల కొట్టొచ్చినట్టు కనపడదు సార్. ఎంతైనా ఆడవాళ్ళు ఉసురు పోసుకోకూడదులే సార్. మధ్యలో లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారా? అదే సార్, చనిపోయిన లావణ్యమ్మ గారే దయ్యమై భాస్కర్ బాబును చంపింది అని అందరూ అనుకుంటున్నారు సార్. అలా ఎందుకు అనిపించిందిరా నీకు? అది భాస్కర్ బాబు గారు తాగినా నిజం మాట్లాడాడు సార్. లావణ్యమ్మ గారు భాస్కర్ బాబు మీద పగ తీర్చుకోవటానికే ఇక్కడే తిరుగుతుంది సార్. ప్రభాకరం సార్ ఇందాకటి దాకా డైలాగులు చెప్పాడయ్యా, ఇప్పుడు సినిమా స్టోరీ స్టార్ట్ చేశాడయ్యా. నిజమేనండి, ఇంకాసేపు విన్నాను అనుకోండి, నేనే అప్పు చేసి సినిమా తీసేటట్టుకున్నాను. నేచురల్ యాక్టర్ అండి. సార్, మీరు నమ్మకపోయినా పర్వాలేదు సార్, లావణ్యమ్మ గారు మాత్రం దయ్యమై ఇక్కడే తిరుగుతుంది సార్. ఇది కరెక్ట్ సార్. అందుకే ఫామ్ హౌస్కి వచ్చే వాళ్ళకు కూడా జాగ్రత్త ఉండో అని చెప్తున్నాను సార్. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు నువ్వు? భాస్కర్ బాబును చంపింది 100% లావణ్యం గారే సార్. లాభం లేదు సార్, నేను సినిమా తీసేస్తాను. నువ్వే సినిమా తీసేది. అయితే ఓకే. ఇప్పుడేంట్రా
భాస్కర్ని దయ్యమే చంపింది లావణ్యనని ఎఫ్ఐఆర్ రాసుకోమంటావా? సార్ చెప్తే అర్థం చేసుకోరండి సార్. లావణ్యమే చంపిందిరా మొగుడా అని నేను కింద పడి కొట్టుకుంటుంటే వేటకారాలు మాట్లాడుతున్నారేంటి సార్? సార్ మీరు నమ్మితే లేకపోతే ఊరేగండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్. రెడ్డి గారు కొద్దిగా దగ్గరికి రండి. నేను నచ్చాలా సార్? పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆగా, ఎవరు మీరు? మేమంతా కాలేజ్ స్టూడెంట్స్. మీరు సరేనాయా? మీ వెనకాల గుంపు వాళ్ళు మా ఫ్రెండ్సే. ఆహా. ఈ ఫామ్ హౌస్ కేర్ టేకర్ మీరేనా? అవును నేనే. మాకు ఫామ్ హౌస్ రెంట్కి కావాలి. ఎన్ని రోజులు? 1 వీక్. ఖాళీగానే ఉందయ్యా. అడ్వాన్స్ ఇవ్వండి, లోపలికి వెళ్ళండి. ఓకే. ఓకే. ఇవ్వు. ఆగా తే. చూడండియా, ఈ గెస్ట్ హౌస్ మీకు అద్దెకిచ్చే ముందు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పలే. ఏంటవి? ఏంటంటే స్విచ్లు ఉన్నాయి కదా అని ఓ అని వేసి పెట్టడం, టీవీ ఉంది కదా అని తెల్లవారులు చూడటం, ఇలాంటి క్రమశిక్షణ లేని పనులు చేయడానికి మాత్రం వీల్లేదయా. కరెంట్ ఉండదా? ఉంటది. కనెక్షన్లే అన్ని లూజు కనెక్షన్లు ఉంటాయి. షాక్ కొట్టిందనుకో స్ట్రాంగ్ గా ఉంటది. పర్వాలేదు, మేము ఇంకా స్ట్రాంగ్. పోయి పట్టుకో, పులుసు గారుది సరిపోద్ది. మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ రాత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల ఎంతైనా తాగండి, బయట ఒంటరిగా మాత్రం తిరగొద్దు. ఓకే ఓకే, అవన్నీ మేము చూసుకుంటాం. చూస్తుంటే మందుబాబులా కనిపిస్తున్నావు. మాతో జాయిన్ అవుతావా? నైట్ సిట్టింగ్ లో కలుద్దాం. అలాగే అలాగే అలాగే. రే రండ్రా. ఇటు కాదు ఇటు కాదు, అటు ముందు గేట్ నుండి. ముందు గేట్ నుండి. వామ్మో, మందకు మందే వచ్చారు. నా గెస్ట్ హౌస్ ఏమైపోద్దో ఏమో. సూపర్ గెస్ట్ హౌస్. అదిరిందిరా. రా బంగారం, కూర్చో. రే, గెస్ట్ హౌస్ బాగుంది కదరా? సూపర్ రా. శ్వేత, బాగుంది కదా? అమ్మయ్యా, ఇప్పటికొచ్చాం. రే, దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ ఇవ్వు. ఈ వాటర్ బాటిల్స్ కావు. అందుకే అంత జాగ్రత్తగా పట్టుకున్నా. తీ తీ తీ, ఎందుకే టైం వేస్ట్? తీ. అప్పుడే అవసరం. ఒక్క స్మాలే వేస్తానే. ఒక్క స్మాలే, ఒకటే. అయ్యో, ఒక్క స్మాల్, ఒక్క స్మాలే. ఏంటి, దయ్యాలు ఎక్కడున్నాయని చూస్తున్నావా? ఛీ, అదేం కాదు.
బయటికి వెళ్తే ప్లెజెంట్ గా ఉంటుంది, వెళ్దామా? ఇక్కడైతే ఏంటి, ప్రైవసీ ఉంటుంది కదా, ఉందాం. ఏం చేద్దాం? రిలాక్స్ అవుదాం. ఛీ, పోరా. హే, భయపడ్డానికి అలవాటు పడ్డావు. ప్రతి విషయానికి ఇలా భయపడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకో. ముందు లోపలికి వెళ్దాం పదా. ఓ షూర్, కమాన్. ఒరే అప్పడం ఎవరా? అదేంట్రా మొత్తం ఎవరా? థ్యాంక్స్ రా. ఓ నీకు కూడానా? నో సారీ. సాంబార్ వేనా? సాంబారా? ఎందుకు? వేసుకో. అవును, సంధ్యది. మేమిద్దరం కలిసి తర్వాత తింటాం, మీరు తినండి. అందుకేనా ఇందాక ఇద్దరు కలిసి చికెన్ దాచుకున్నారు. చాలు. కొంచెం ఆ చారియం. ఇదిగో. ఆ పెరిగేవరా? హాయ్ డియర్, ఏంటి అలా ఉన్నావు? బోర్ కొడుతుందిరా. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఐఎమ్ రెడీ. ప్లేస్ మారితే మూడ్ మారుతుంది. ఆఫ్ కోర్స్ వేరే మూడ్ కూడా వస్తుంది అనుకో. పోరా. లెట్స్ గో. ఓకే. ఏంటా ఫేస్? మూడు మారుతాను బయటికి తీసుకెళ్తుంటే అలా మూతి ముడుచు కూర్చున్నావు. నా మూతి నా ఇష్టం. అయితే నీ మూతి ఎలా మార్చుకోవాలో నాకు తెలుసులేదే. ఏ ఏంట్రా ఇడియట్, బుద్ధి లేదా నీకు? ముందు వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దామో అదేనా చెప్పు. ఎక్కడికి వెళ్దామో చెప్పు. అవన్నీ నాకు తెలీదు. తమరికి ఇంకేం తెలుసు? మూతి ముడుచుకుని కూర్చోవడం తప్ప. రే ముందే చెప్పాను కదా మూడు బాలేదని. ముందు పోని. ఏమైందిరా? ఏమవుతుంది? ముద్దు ఇవ్వకుండా నన్ను బాధ పెట్టావు. కార్ కూడా హర్ట్ అయింది. అంత లేదు పోరా, ఇదంతా నువ్వు కావాలనే చేసావు. దిగి చూడు. చూస్తానులే. అబ్బా గాడ్. అయ్యో దేవుడా. నాయనా మేధావి, ఏం చూస్తున్నావురా? నువ్వే కదా దిగి చూడమన్నావు. ఒరే మెంటల్, చూడమంది ఇంజిన్. నేనేమన్నా మెకానిక్ నా చూడడానికి? ఏ నేను నీతో రాను, పోరా. ఏ భాగ్య 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 ప్లీజ్ భాగ్య 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 ఆగు, ఆగు, ఆగు. బండి ఆగిపోతే నేనేం చేయను చెప్పు. అదంతా నాకు తెలియదు. భాగ్య ప్లీజ్ భాగ్య. పోరా. భాగ్య ప్లీజ్ ప్లీజ్ భాగ్య ఆగు. నేను ఆగను. భాగ్య భాగ్య. ఏంటిది? భాగ్య ప్లీజ్ భాగ్య ఆగు.
ఏమైందిరా అరుణ్ గారికి ఏమైందిరా ఏమైందిరా నాయన ఒరే అరుణ్ తొందరగా పోయిరా ఫాస్ట్ రా పోస్తాను కదరా అంత కకృతి ఎందుకురా నా త్రిమింగలం రే అరుణ్ గారికి ఏం అవ్వలే కదా ఆడు బాగానే తెచ్చాడు కదా ఎందుకు అలా చెప్పారు ఏం లేదురా చెయ్యి కాలిగా ఉందని చేయి చూపించాం గ్లాసులు కాలనే మందు పోసుకున్నాం నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే నేను పిలుస్తా అన్నాను కదా పిలవక ముందు వస్తే ఒక పెగ్ ఎక్కువ ఇచ్చు ఎందుకులే టైం వేస్ట్ అని మీరు పిలవక ముందే వచ్చేసా మామూలు తాగిపోతు కాదురా వీడేంట్రా మొత్తం తాగేస్తున్నాడు నీకు చీర్స్ కొట్టి అలవాట్లేదా అలాంటి ఎదలవాట్లు నాకు లేవయ్యా చేసుకుంటే లోపు ఇంకొక పెగ్గేసేయచ్చు కదా అబ్బో వీర మనోహర్ రెడ్డి గారికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి తెలియట్లే 30 years ఎక్స్పీరియన్స్ లా ఉన్నాడు 30 కాదురా 40. ఓకే ఓకే నువ్వు ఒక 90 వేసుకోపోరా. ఏంటి రే నీకు వినపడిందని తెలుసు, అర్థమైందనే తెలుసు. అర తెలివితేటలు ఉపయోగించావో 6 నిమిషాల్లో నీ బ్రెయిన్ మొత్తం ఫ్రై చేసుకుని మంచిగా తినేస్తుండ్రా. రే 4 పెగ్గులు వేసానంటే నీకంటే ఎక్కువ డైలాగులు చెప్తాను నేను. ఆగురా మంది మందిది నువ్వు వేయడానికి అక్కడ ఉండాలి కదరా. మొత్తం కలాస్ కిల్లా బచ్చల్. మీకు అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. నాలాంటి సీనియర్ కి ఇది ఖాళీ చేయడానికి 4 నిమిషాలు చాలరా. నిమిషానికి ఒక క్వార్టర్ వేసామా, బాటిల్ అవతల పడేసామా, అంతే. మందు తెచ్చింది నేను, బాటిల్ అరేంజ్ చేసింది నేను. నాకొక్క చుక్క మిగిల్చకుండా మందు తాగేస్తారా? ఎక్కువగా మాట్లాడావంటే నువ్వు తెచ్చిన బాటిల్ తోనే నీ ఏంట్రా ఏంట్రా నోరు 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 లేస్తుందంట్రా. మిమ్మల్ని కూడా వేసేస్తారు రే. మా మందాగి మమ్మల్ని బెదిరించే ధైర్యం వచ్చిందా? ఒక్క నిమిషం ఆపండి ఆపండి. నిన్న నైట్ మా రూమ్ లో ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయింది నువ్వే కదా? ఏంటేంటేంటి ఎంట్రీ ఏంటి ఎగ్జిట్ ఏంట్రా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారా? మా రూమ్ దగ్గరకు వచ్చి మమ్మల్ని గమనించి వెళ్ళావు కదా? వచ్చానా? అప్పుడు నా చేతిలో బాటిల్ ఉందా? నువ్వేం పట్టుకున్నావో మాకేం తెలుస్తుంది? మరి నువ్వెవరు చూసారో నాకెలా తెలుస్తుందయ్యా? ఒకవేళ దాన్ని చూసి నన్ను అనుకుంటున్నారేమో. దాన్న అదెవర్రా? అదంటే దయ్యమే ఉండొచ్చులే. దయ్యమేంట్రా? దయ్యమేంటయ్యా? దయ్యమేంటి? ఇందాకే కదా ఏదో అన్నావు. నేను ఏమనలేదు. నేను మందు వేస్తే నా మైండ్ బ్యాంక్ అయిపోయి నా మైండ్ మెల్లగరా. ఎంతసేపే? త్వరగా లైట్ వేద్దాం. ఫ్యాను ఇదేంటి? ఇదే ఇదే లైట్ వస్తుంది, ఫ్యాన్ తిరగట్లేదు ఏంటబ్బా? ఫ్యాన్ రావట్లేదు. ఏం చూస్తున్నావురా? ఆ లైట్ వెలుగుతుంది కానీ ఫ్యాన్ తిరగట్లేదు ఏంటబ్బా అని ఆలోచిస్తా. ఏమలే డార్లింగ్. లేరా, ముందు నువ్వు బయటకెళ్ళు. ఇక్కడ దాకా వచ్చి బయట ఏంటి లోపల ఏంటి?
రేయ్ రేయ్ తీరా తలుపు. ఏంట్రా నవ్వడానికి ఎంత దూరం వచ్చింది? మా రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదురా. ఇది న్యూసా? న్యూస్ అని చేయకుండా వెళ్ళు. మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేసా. అయ్యో. అవును. అరే అరే ఒక్క నిమిషం. ఏంట్రా? అదే లైట్ వెలుగుతుందిరా. పిసికి చంపేస్తాను. ఎలా ఫ్యాన్ తిరగట్లేదంటే పట్టించుకోవట్లేదు వాడు. ఫ్యాన్ తిరగలేదన్నా లైట్ వెలగలేదన్నా అడిగేది వీణ్ణి కాదు, వాచ్మెన్ ని. ఓ ఓ అవును కదా, నువ్వు వెళ్ళి చెప్పి రాపో తొందరగా, నేను స్నానం చేస్తాను. అయ్యో రామా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎక్కడికి పోయాడు వీడు? వాచ్మ్యాన్, 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 ఇలారా. వచ్చాను. అవును, ఇందాక నన్ను ఏమని పిలిచా? వాచ్మెన్ ఇలారా అన్నాను. అది నా పేరు కాదు. మై నేమ్ వీరు. నో బడీ ఎస్కేప్ మీ. హాయ్ బాబోయ్, ఇంగ్లీషే. నాకు కిక్కు తలకెక్కినప్పుడు ఇంగ్లీషు దానంతట అదే తన్నుకొని బయటకు వస్తుందమ్మా. సోదాపి మ్యాటర్ చెప్పు. నా రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు. ఓహో, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకేం చేయాలమ్మా? ఫ్యాన్ రిపేర్ చేయాలి. చెయ్యి, దానికి నా పర్మిషన్ ఎందుకు? చెయ్యమంది నిన్నయ్యా. ఓహో, చూడమ్మా, ఫ్యాన్ తిరగకపోతే ఎలక్ట్రీషియన్ పిలవాలి. బుర్ర తిరిగితే మందు పోయా. ఇప్పుడు నా బుర్ర తిరుగుతుంది. తిరగని ఫ్యాన్ గురించి నాకు అనవసరం. వస్తా. పోనీ ఏం చేయాలో చెప్పు. నీకు సంచలనమైన నిజం చెప్తానమ్మా. ఏంటది? నేను ఈ ఫామ్ హౌస్ లో పనిచేయబట్టి చాలా రోజులైంది. మా బాబు గారు పోయిన దగ్గర నుంచి బాధతో మొత్తం బయటనే ఉంటున్నా. అమ్మ, ఇంకాసేపు ఇక్కడ ఉంటే నేను తాగింది మొత్తం దిగిపోయేటట్టుంది. అసలే మా బాబు గారు మళ్ళీ గుర్తొచ్చారు. ఆ బాధ బయటికి రాకుండా ఉండాలంటే నేను వెంటనే వెళ్ళి మందు కొట్టాలి. వస్తా, బై బై. ఇప్పుడేం చేయాలి? ఎవరు? ఎక్కడ? రాజుదే. ఏది? రాజుదే. ఎక్కడ? ఎవరు లేరు శ్వేత. శ్వేత కూల్. ఇప్పుడే చూసాను. ఓకే ఓకే, భయపడ్డావేంటి? ఓకే, నేను ఉన్నానుగా. పడుకో, పడుకోరా, నేను ఉన్నా. రిలాక్స్. శ్వేత, మాట్లాడు శ్వేత. ఏం అర్థం కావట్లేదురా. నైట్ సడన్ గా ఉలికిపడి లేచింది. అప్పటి నుంచి అదే మూడ్ లో ఉందిరా. పాప అమ్మాయి చాలా భయపడినట్టుందిరా. శ్వేత, అవును రాజ్, ముందే తనకు భయం ఎక్కువ. అందులో ఇలాంటి విషయాలు చూస్తే ఇదిగో ఇలా అయిపోతుంది. రాజ్, ఇక లాభం లేదు. ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
డాక్టర్ గారు ఉన్నారండి? పేషెంట్ పేరు? శ్వేత. $250 ఇవ్వండి. వెళ్ళండి. హలో హలో శ్వేత, జస్ట్ మినిట్. ఏమైంది? బ్లడ్ కారుతుంది. దయ్యం ఉంది. ఇక్కడే. అక్కడే లేదే. బ్లడ్ కారుతుంది. దయ్యం చూడే, అక్కడే లేదే. కూల్ శ్వేత. బ్లడ్ శ్వేత, కారుతుంది. ఏం లేదు. దయ్యం ఉంది. అయ్యో. సంతోష్ గారు సాయంత్రం వెళ్ళి అడ్రస్ లేడు. మిమ్మల్ని చూస్తే మీరు డల్ కూర్చున్నారు. క్లైమేట్ మార్చేద్దామా? ఓకే, ఏదైనా గేమ్ ఆడదామా? ఏ గేమ్ ఆడదాం? మనకు తెలిసింది ఒకటే, మందు తాగడం. అదే ఆడదాం. రే, ఎంతసేపు మందులో మునిగిపోవడం కాదు, బయటకు వచ్చి చూడండి. అమ్మాయిలకి బోర్ కొడుతుంది, ఎంటర్టైన్మెంట్ చేద్దామని కూడా లేదు. వేస్ట్ ఫెలోస్. పోనీ వాచ్మెన్ పిలుద్దామా? అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. పండగే పండగ. ఏయ్, వద్దురా బాబు, ఆ పండగను చూస్తే మనకు విరక్తి వస్తుంది. రే, అలా రండి దారికి. ఇప్పుడు చూడు. ఇప్పుడు మనలో ఎవడైనా బీరు బాటిల్ ఎత్తింది దించకుండా తాగేస్తే వాడికి వాడికి నాకేం తెలుసు, మిగతాది మీరే పూరించుకోండి. ఆగండి ఆగండి, నేను చెప్తాను. ఈ బీర్ బాటిల్ ఎత్తి ఫుల్ గా ఎవరు ఫినిష్ చేస్తారో వాడి గర్ల్ ఫ్రెండ్ ఆడికి ముద్దు పెడుతుంది. అంత లేదు, మేము ఒప్పుకోం. అంతే. ఒప్పుకోవట్లేదంటరా? ఎందుకు ఇక్కడ కూర్చొని టైం వేస్ట్? పద వెళ్ళిపోదాం. ఓకే ఓకే, సరే సరే, బట్ ఎలా? ఐడియా. రే, చిట్టి లేద్దామా? ఓకే ఓకే. రే, పెన్నివరా? ఇదిగోరా. ఇది ఇదిగోరా. ఇది అరుణ్, నిఖిల్, రాజ్, సంతోష్ గారు లేడుగా, ఆడేస్ట్ గాడు. ఆడ అవసరం లేదు లేరా. ఇటీవరా. ఓకే ఓకే. డెంగరగ డెంగరగ ఠాన్. అదృష్టాన్ని పరిశీలించుకోండి. అరుణ్, అయిపోయావే నువ్వు. అయిపోయావు. యా, కమాన్ కమాన్ కమాన్. యా. భాగ్య. కమాన్ అరుణ్. వద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? మధ్యలో నీ బాధ ఏంట్రా? 40 years సీనియారిటీ ఉన్న ఈ లిక్కర్ కింగ్ వదిలేసి మీకు మీరే పార్టీ చేసుకుంటున్నారా? ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇదేమైనా పెళ్ళా? పార్టీ. సిగ్గులేని వాళ్ళు సిగ్గు లేకుండా తాగొచ్చు. రేయ్, అలా అరుస్తావేంటి? ఇది అరుపు కాదురా, గర్జన. మందు గర్జన. గాడిది గాండ్రించినట్టుంది. అది గర్జన ఏంట్రా? రే, మా బుర్ర తినకుండా వెళ్ళరా బాబు, ఏదో ఒక బాటిల్ తీసుకుని. ఈ వీర మనోహర్ రెడ్డిని బీరుతోనో క్వార్టర్తోనో ఆఫ్తోనో కొనలేరురా. దేంతో కొనొచ్చు? ఫుల్ ఫుల్. వాడికి ఏం కావాలో ఇచ్చి పంపించండి రా బాబు, చంపేస్తున్నాడు.
తాగుతున్నాడు రా? మందు. ఇదిగోండి రెడ్డి గారు. థ్యాంక్స్. ఏ భాగ్య ఆగు. భాగ్య అరుణ్ అరుణ్ రే అరుణ్ భాగ్య అరుణ్ భాగ్య ఎక్కడున్నారు? అరుణ్ అబ్బా ఏ చూసిరండి. మెల్లగా పద. భాగ్య ఏమైపోయారు వీళ్ళు? భాగ్య అరుణ్! ఎక్కడున్నావే? భాగ్య, భాగ్య అరుణ్, భాగ్య ఎక్కడున్నావే? ఏంట్రా మీకు ఏమైనా కనపడ్డారా? ఎక్కడ కనిపించలేదు రాజ్. ఏమైపోయారా వీళ్ళు? ఏయ్, ఏయ్, షష్, షష్. సైలెంట్. రండి, రండి. మెల్లిగా మెల్లిగా దొరికారా వీళ్ళు? ఉమ్. రండి రండి. ఆ. వీర మనోహర్ రెడ్డి గారు అబ్బా ఎవరే గుర్తుపట్టారా? భయపడ్డారా? వెతుక్కుంటూ వచ్చాం. నన్న కాదు మా ఫ్రెండ్స్ ని. ఓ కనిపించారా? మరి? కనిపిస్తే నేనెందుకు అడుగుతాం? ఇంతకి వాళ్ళు నీకు కనిపించారా లేదా? అబ్బా నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, డిస్టర్బ్ చేయకండి. అంత బిజీగా ఇక్కడ ఏం చేస్తున్నారో? అబ్బా, నన్ను వదలరా మీరు. నిన్న మంచి కిక్ లో ఉన్నప్పుడు ఖాళీ బాటలు అనుకుని ఫుల్ బాటిల్ బారేసానయ్యా. దాన్ని వెతుకునే పనిలో పడ్డాను. నన్ను డిస్టర్బ్ చేయకండి అయ్యా బాబు. మా వాళ్ళు నేనట్టుండి కనిపించట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఆ, అయిందా? అందుకే ఒంటరిగా తిరగొద్దయ్యా అని చెప్పాను. వింటారా మీరు? సరే, పక్కనే ఒక మంచి గార్డెన్ ఉంది, అక్కడ ఖచ్చితంగా ఉండి ఉంటారు. వెళ్ళి వెతకండి. ఓకే ఓకే, మీకు కూడా కనపడితే అక్కడ రమ్మని చెప్పండి. చెప్తానులేవయ్యా, నా టెన్షన్ లో నేను ఉన్నాను. నా బాటిల్ ఎక్కడ ఉందో, నేను ఇప్పుడు ఏం చేయాలో. చూద్దాం. సంధ్య సంతోష్ 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 సంధ్య సంతోష్ సంధ్య ఆ, రాజు జాగ్రత్త. సంతోష్ సంధ్య సంతోష్ సంతోష్ అక్కడ ఉన్నారేమో చూద్దాం పదండి. సంతోష్ సంతోష్ సంధ్య 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 సంతోష్ లేవరా ఏమైంది మీకు? సంతోష్ 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 సంధ్య సంతోష్ లేవు సంతోష్ లేవరా సంధ్య 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 సంతోష్
ఉండండమ్మా మీరు ఉండండి. వీళ్ళు ఫామ్ హౌస్ కి ఎప్పుడు వచ్చారు? నాకంత పూర్తిగా తెలియదండి. ఆ. వీళ్ళందరూ కలిసే వచ్చారు. ఓహో. వాళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందండి. ఏం బాబు మీరు మొత్తం ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారో కాస్త చెప్పండి. 8 మంది వచ్చాం సార్, ఆ, 2 days బ్యాక్. ఓహో 2 days బ్యాక్. సర్లేండి, మీరు ఇమీడియట్ గా ఫామ్ హౌస్ ఖాళీ చేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఆ? లేదంటే అనవసరంగా ఇరకాటలో పడిపోతారు. ఓకే సార్. వెళ్ళండి ఇమీడియట్. పదండి. పదండి. అబ్బా, నడవండయ్యా, నడవండి. వెళ్ళాలి. సార్ ఖాళీ చెప్పించా. ఆ పని మీద ఉండు. హలో సార్ నేను ప్రభాకర్ అని మాట్లాడుతున్నాను. సార్ ఈ ఫోన్ ఇవ్వండి. లైన్లో ఉండు. సార్ మీకు ప్రభాకరం ఫోన్ సార్. హలో, చెప్పు ప్రభాకరం. సార్ 2 మర్డర్లండి, 2 మిస్ అయ్యారండి. 4 స్టూడెంట్స్ లో 2 చనిపోయారండి. మొత్తం 8 బ్యాచ్ అండి. స్టూడెంట్స్ కి అక్కడేం పనంట? వీకెండ్ కి వచ్చారండి సార్. వీకెండ్ కాదది, వాళ్ళకి లైఫ్ ఎండ్. సరే, సేమ్ ప్లేసా? భాస్కర్ కోసం ఎంక్వైరీకి వెళ్ళాం కదండి, అదే ఫామ్ హౌస్. అయితే ఖచ్చితంగా ఆ దయ్యం పని అయి ఉంటది. అయినా ఇక్కడ కిందకి అంత దూరం ఎక్స్ట్రాలు కాకపోతే ఎక్కడే సావచ్చుగా. అందరూ వాళ్ళు మమ్మల్ని చంపకపోతే. సరే, ఎంతకే ఆ బతికినాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు సార్, ఎంక్వైరీ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఆ భాస్కర్ గారి తలనొప్పిలో ఉన్నాం. మళ్ళీ కొత్తదేంటి ప్రభాకర్? సర్లే. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మూర్తి, బాధపడద్దురా. ఊరుకో ఊరుకో. మూర్తి రా, ఇలా రా. బాధపడుకురా. ఏంట్రా మూర్తి, ఇదంతా ఎలా జరిగింది? మా వాడు ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాడు. అక్కడ దెయ్యం తిరుగుతోందట. ఆ దెయ్యమే వీడిని చంపిందంట. అదెలా నమ్మావురా? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారో చెప్పు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. అలాగైతే పనులు జరగవురా. పిఏ సార్, ఒకసారి హోమ్ మినిస్టర్కి లైన్ కలుపు. సార్, రింగ్ అవుతుంది. సార్, మీకు ఫోన్. హలో, నమస్తే మాధవన్న. నమస్తే. చెప్పరా బ్రహ్మం. అదేనన్నా, ఆ ఫామ్ హౌస్ లో మర్డర్స్ గురించి. అదా, ఆ చనిపోయిన 4గురిలో మా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు. అవునా? వాళ్ళు చాలా బాధపడుతున్నారన్నా. పోలీసులు కూడా ఈ కేసులో చాలా కేర్లెస్ గా ఉన్నారంటన్నా. అందుకని నీకు ఫోన్ చేశాను. ఒరే బ్రహ్మం, ఈ కేసు విషయం ఆల్రెడీ సీఎం దృష్టికి వెళ్ళిపోయిందిరా. ఆయన స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాడు. ఆయన పేరే వరా. థ్యాంక్ యూ, ఉంటానన్నా. మూర్తి, ఈ కేసు విషయంలో స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడని హోమ్ మినిస్టర్ గారు మనకు చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ వరా. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మీరు టేకప్ చేయవలసిన కేసుకు సంబంధించిన ఫైల్. ఈ కేసుని ఇంతకుముందు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు సార్? ఎస్ఐ అగ్ని. సిన్సియర్. కేసు ఎందుకో ముందుకు నడవడం లేదు. ఆ చనిపోయిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు హోమ్ మినిస్టర్ బాగా దగ్గర బంధువులు. అందువల్ల నా మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురండి సార్. షూర్ సార్, ఐ విల్ డూ మై బెస్ట్.
మిమ్మల్ని త్వరలో కలుస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఈజ్ ఇట్ అగ్ని? ఎస్, హూస్ దిస్? ఐ ఆమ్ వరా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ గురించి కమిషనర్ గారు చెప్పారు. చెప్పండి సార్. నేను నిన్ను కలవాలి. రాగలుగుతావా? షూర్ సార్. ఎంతసేపట్లో వస్తావు? 10 minutes. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ అగ్ని. నైస్ టు మీట్ యూ. విజిట్. థ్యాంక్ యూ. అగ్ని, ఈ కేసు పరిస్థితి ఏంటి? వచ్చి రాగానే కేసు గురించి అడుగుతున్నాడేంటి అనుకుంటున్నావా? నో, నా దర్యాప్తులో తేలింది అది. అక్కడ అందరూ కూడా దయ్యమే చేసింది అనుకుంటున్నారు సార్. నాకు కూడా అదే అనిపించింది. మీరు సిన్సియర్ అని విన్నాను. ఇలా సిల్లీగా మాట్లాడతారేంటి? నేను మాట్లాడటం కాదు సార్, అక్కడ పబ్లిక్తో పాటు ప్రెస్ వాళ్ళు కూడా అదే రాశారు. అంటే పబ్లిక్ ని పత్రికల్ని ఫాలో అవుతున్నారా? అక్కడ పబ్లిక్ ని ఫాలో అవ్వక తప్పలేదు సార్. ఏ విధంగా? నా స్టైల్లో నేను దర్యాప్తు చేశాను సార్. హ్మ్. దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఎందుకు ఉండకూడదు అని అనిపించింది సార్. మూఢనమ్మకాలు ఉన్న చోట మనం ముందుకెళ్ళలేం సార్. ఓకే అగ్ని, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగో వచ్చాను కదా. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్, బాయ్ సార్. అగ్ని, మళ్ళీ మనం కలుద్దాం. ష్యూర్ సార్, ఉంటాను సార్. సార్, ఆ, మిగిలిన నలుగురు వీళ్ళే సార్. మీ పేర్లేంటి? రత్న సార్. నిఖిల్ సార్. రాజు సార్. శ్వేత సార్. ఆ రోజు ఏం జరిగింది? తెలియదు సార్. మీరు గెస్ట్ హౌస్కి ఎప్పుడు వెళ్ళారు? 3 weeks బ్యాక్ సార్. మర్డర్స్ ఎలా జరిగాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, కానీ నైట్ టైం జరిగాయి సార్. ఎలా తెలుసు మీకు నైట్ జరిగాయని? అది అందరం అక్కడే ఉన్నాం కదా సార్. ఓకే, అవసరం అయితే మళ్ళీ పిలుస్తాను. యూ కెన్ గో. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే వాళ్ళు సార్. పంపించే. సార్, పదండి. ఎవరండి బాబు మీరు? నా సంగతి పక్కన పెట్టండి. ఆ. తమరెవరు? మై ఓనర్ దిస్ హౌస్. ఆహా. యా. అయితే అప్పుడు మర్డర్ జరిగింది కదా, దానికి మీకు సంబంధం ఉంది కదా? అమ్మో, ఆ? ఏమంటారండి బాబు? నేను వాచ్మెన్ సార్. వాచ్మెనా? నేను సిబిఐ ఆఫీసర్ వరా. నమస్కారం. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. ఈ హౌస్ లో మర్డర్స్ జరిగాయి కదా, ఈ హౌస్ ఒకసారి చూడాలి. రండి సార్. పద. రండి సార్, రండి సార్. ఇదే సార్ ఇల్లు, ఇదే. మ్మ్. అక్కడ ఒక జంట అండి, ఇక్కడ ఒక జంట అండి, ఆడొక జంట, ఈడ ఒకటండి. రండి సార్, లోపల తోటలోకి వెళ్దాం సార్.
సిగరెట్ తాగే అలవాటుందా? సరే, అక్కడ సిగరెట్ ముక్కలు ఉన్నాయి చూడు, ఒక ముక్క తీసుకురా. కొద్ది రోజుల కింద అందరం ఇక్కడే కూర్చున్నాం, ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసాం. నాకు ఇంకా సంతోష్ గారు నా పక్కనే ఉండి నాతో గొడవ పడుతున్నట్టే ఉందిరా. అసలు దయ్యాలే లేవని ఇన్నాళ్ళు మూర్ఖంగా వాదించాను. చివరికి ఆ దయ్యం వల్లే మన వాళ్ళని పోగొట్టుకున్నాం. నాకు బుద్ధి వచ్చింది. ఎప్పుడు భయపడేదాన్ని. నేను పోయినా బాగుండేది. చాలు శ్వేత, చావు పేరు వింటేనే టార్చర్గా ఉంది. గుడ్ మార్నింగ్ రండి సార్. అగ్ని, యు ఆర్ అండర్ అరెస్ట్. చూడండి మిస్టర్ అగ్ని, మీరు రిలాక్స్డ్గానే ఉన్నారు కదా? నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఐ మీన్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఈ మర్డర్ చూశాక మీ గురించి తెలుసుకున్నాను. సార్, మీరే పని చేసినా చాలా తెలివిగా చేస్తారని. మీకు తెలీదా, నేరం చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోలేడని? నేను చేసిన నేరమేంటి సార్? చెప్తాను. నేను కమిషనర్ గారిని కలిసినప్పుడు మీ గురించి చాలా బాగా చెప్పారు. ఐ మీన్, మీరు ఒక మంచి ఆఫీసర్ అని చెప్పినప్పుడు ఈ కేసు ఎందుకు డీల్ చేయలేకపోయారో నా కోణంలో నేను దర్యాప్తు చేశాను. నాకు చాలా సమాచారం తెలిసింది, కానీ నేను నమ్మలేకపోయాను. అందుకే పర్సనల్గా విచారించాలని మిమ్మల్ని అరెస్ట్ చేశాను. ఈ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ మౌనం మీకు నాకు మంచిది కాదు. మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిస్తే నేను మీకు సాయం చేయగలనేమో. డ్యూటీలో ఏ చిన్న తప్పు చేయని మీరు జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కాదన్ను. మౌనం కూడా అంగీకారమే మిస్టర్ అగ్ని. కమాన్ టెల్ మీ. చెప్తాను సార్. నాదొక అందమైన ప్రేమ కథ.
హలో, మీ వాయిస్ చాలా బాగుందండి. మీరెవరు? మీ పాటకి ఫ్యాన్ అయిపోయిన అపరిచిత వ్యక్తిని. సారీ, అపరిచిత వ్యక్తితో నేను మాట్లాడను. ఇప్పుడు మాట్లాడితే పరిచయమైన వ్యక్తి అవుతారుగా? ఏ లవ్ చేస్తున్నావా? కాదండి, మీరు ఇష్టపడితే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చా, ఏం చూసి ప్రేమించావు? నా అందాన్ని చూసా? కాదండి, మీ మనసును చూసి. ప్రేమ లేదు, దోమ లేదు, నన్ను వదిలేరా బాబు. కష్టమండి, అంత ఈజీగా వదలను. ఏయ్, ఎందుకు నీతో మాట్లాడాలి? ఎక్కువ మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. ఎవరమ్మాది? ఏమో అన్నయ్య, ఎవరో తెలీదు. ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. హలో, ఎవర్రాది? యూజ్లెస్ ఫెలోస్. సర్లే అన్నయ్య, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, మళ్ళీ కాల్ చేస్తే ఓకే, పిలుస్తాను. గుడ్ నైట్. హలో, ఎందుకురా విసిగిస్తావు? ఐ లవ్ యూ. వాట్? ఏం కావాలి? మీతో మాట్లాడాలి. చెప్పండి. యాక్చువల్ గా సార్, ఈ మధ్య నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. తప్పుగా మాట్లాడుతున్నాడా? అలా ఏం లేదు సార్. నా వాయిస్ బాగుందని, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడు సార్. అందులో తప్పే ఉంది? లవ్ చేయొచ్చుగా. పేరు తెలీదు, ఊరు తెలీదు. అతను ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో, అలాంటి అతన్ని ఎలా లవ్ చేయాలి? పాయింటే. వాడి పేరు అగ్ని. హౌస్ నెంబర్ 1-10. మీ పక్క వీధిలోనే ఉంటాడు. అంతేనా? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అగ్ని. ఇప్పుడు లవ్ చేస్తారా? ఏం టెస్టింగా? మీరే నాకు ఇన్నాళ్ళు ఫోన్ చేసింది? ఎస్, మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏమై రాధా? రాధా, రాధా, రాధా. వస్తున్నానండి. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడు చూసి చెప్పమ్మా. ఎవరు డాడీ? పెళ్లి కొడుకు నచ్చాడా? పేరు రాకి, మంచి సంబంధం, బాగా చదువుకున్నవాడు, పెద్ద కుటుంబంలో చివరివాడు. అంతేకాదు సంపాదన పరుడు కూడా. ఈ సంబంధం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందిరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్లింటే ఇష్టం లేదా? అది కాదు డాడీ. అంటే నీ ఉద్దేశం? మీరేమనుకున్నా సరే,
నా లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చే వరకు నేను మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ డాడీ. ఎప్పుడూ మనం పెళ్లి గురించి మాట్లాడినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉంది. అసలు తన మనసులో ఏముందో ఏమో. ముందు తన మనసులో ఎవడైనా ఉన్నాడేమో తెలుసుకో. ఇడియట్. ఈయన గారు ఇంత రాత్రి వేళ ఏం చేస్తున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెళ్ళలేకపోతే ఏంటి, ఫోటో ఉందిగా. ఎక్కడున్నారా? ఇక్కడ హలో హలో అగ్ని, ఎక్కడున్నావు? స్టేషన్ దగ్గర ఉన్నాను. అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఓకే, అర్జెంట్ గా మనం మీట్ అవ్వాలి. ఏమైంది? మైత్రి ప్లీజ్ ఏడవకుండా చెప్పు. మా డాడీ ఏమన్నారు? నాకెవరితోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అగ్ని, అనాథనైన నీకిచ్చి పెళ్లి చేయనన్నారు. నన్ను చంపి వాళ్ళు చేస్తానన్నారు. రేపే నాకు ఎంగేజ్మెంట్. వాళ్ళు చేస్తామన్న పెళ్లి మనమే చేసుకుందాం. సరే, ఈరోజు సాయంత్రం మనం కలుద్దాం. చనిపోయాడు. ఈ అమ్మాయి కూడా చనిపోయిందిరా. మై గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం రా? అదేరా, వీళ్ళు ఇలా ఉంచడం డేంజర్ లా ఉంది. పూర్తి చేద్దామా? ఓకే, కరెక్ట్ రా. పదండ్రా. మీరు ఇక్కడే ఉండండి, మేము ఎప్పుడో వస్తాం. ఇక్కడ రాటు తీయండి. తవ్వండి, ఇక్కడ తవ్వరా. రే, నువ్వు మట్టి తీరా. మన ఒక దాని గురించి ఎంతో ఇంకోటి దొరికింది. ఇప్పండి రా, మోట ఇప్పండి. ఏమైందిరా? అసలు వాళ్ళు ఎలా గుర్తుపట్టావు? నేను స్పృహ కోల్పోయే ముందు వాళ్ళని చూశాను. ఎలాగైనా సరే వాళ్ళని చంపాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఏరియాలో అందరూ కూడా ఏదో దయ్యం ఉందని అనుకుంటున్నారు. దాన్ని నేను వాడుకున్నాను.
మాకేం తెలియదండి సార్ సార్ వద్దు వద్దు సార్ సార్ వద్దండి సార్ సార్ ఈ హత్యలన్నీ ఆ దయ్యం చేసినట్టుగా నేనే క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసి చంపేలోపు మీరొచ్చారు. సార్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే సార్. వాళ్ళనక ఎంత పెద్దోళ్ళున్నా ఐ డోంట్ కేర్. అగ్ని, నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు. సార్, నేను ఒక అనాథని సార్. నా జీవితంలోకి వచ్చిన మొట్టమొదటి సంతోషం మైత్రి. అలాంటి మైత్రిని నా కాకుండా చేశారు సార్ వాళ్ళు. ఏ కేసు పెట్టి జైల్లో వేయచ్చుగా. జైల్లో వేస్తే బెయిల్ మీద వస్తారు, కేసు పెడితే క్లోజ్ చేస్తారు. ఎవరిని న్యాయం అడగాలి, ఎవరిని శిక్షించమని అడగాలి? డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవచ్చుగా. సార్, మన డిపార్ట్మెంట్ గురించి మనకు తెలీదా సార్? డబ్బున్న వాడికి హెల్ప్ చేస్తారు, నాకెవడు హెల్ప్ చేస్తారు సార్? నీ ఆవేదన నాకు అర్థమవుతుంది అగ్ని. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు. తప్పుని ఖండించడం, నేరం చేసిన వాడిని దండించడం తప్పెలా అవుతుంది సార్? కాకి చొక్కా వేసుకొని చేస్తే అది డ్యూటీ అవుతుంది. కక్షతో చేస్తే అది నేరమే అవుతుంది. ఇది కక్ష కాదు సార్, అగ్ని వేసిన శిక్ష. ఇంతవరకు నేను చెప్పింది విని మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను. హరికథ విన్నట్టు విన్నారు. అగ్ని, సారీ సార్, నాకు కొంచెం వెటకారం ఎక్కువ, అలాగే మొండితనం కూడా. సరే, ఇప్పుడు చెప్తున్నాను, ఆ నలుగురు చస్తారు, నేనే చంపుతాను. మీరు కాదు కదా, ఆ భగవంతుడి దిగి వచ్చినా సరే నన్నెవరు ఆపలేరు. అగ్ని! సార్, నేను ప్రభాకర్ అని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. ఆ బ్యాగ్ లో మిగిలిన నలుగురు కూడా మాయమైపోయారు సార్. వాట్? ఎలా జరిగింది? తెలీదు సార్. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. వాట్స్ హ్యాపెనింగ్ అగ్ని? ఐ కాంట్ అండర్స్టాండ్. నువ్వు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నావు, వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు. చెప్పాను కదా సార్, వాళ్ళని వదలను. మీరే వినట్లేదు. చంపేస్తావా? అంత ఛాన్స్ మీరెక్కడిచ్చారు సార్? చంపుదామని బయలుదేరాను, ఈ లోపు ఇక్కడికి తీసుకొచ్చారు మీరు. ఏం చేసావు వాళ్ళని? కిడ్నాప్. ఎక్కడ దాచావు? ఫస్ట్ ఫ్లోర్, 3rd రూమ్. ఏమైంది సార్? ఆ నలుగురు ఇక్కడికి వచ్చారా? ఎవరు రాలేదు సార్.